ఒక్కొక్క పదం గురించి ఒక్కొక్క దానికి అర్థం ఉన్నది, అవి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి. మా కాడ పైసలు లేవు. ఎవరి కాడ పైసలు లేవు సార్? ప్రభుత్వం దగ్గర పైసలు లేవా? తెలంగాణ ఇప్పటికీ కూడా సంపన్న రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక స్థితిని దిగజార్చినటువంటి సర్కారు మన రేవంత్ రెడ్డి గారి సర్కారు, మీ ప్రభుత్వం. పైసలు లేవు కాదు, ఉన్న పైసలు మీరు మింగిర్రు. వస్తున్న పైసలు మీరు మింగుతురు కమిషన్ల రూపంలో. 20% కమిషను, 10% కమిషన్ రూపంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మింగుతున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సాధారణ పబ్లిక్ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. పైసలు లేక, తెలంగాణలో పైసలు లేక కాదు, ఉన్న పైసలని మీరు మింగుతుర్రు. మా కాడ పైసలు లేవని చేతులు ఎత్తేస్తే సమాజము చూస్తూ ఊరుకుంటుంది అనుకున్నారా? లేనప్పుడు మరి రిజైన్ చేసేసాయి, నీ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసేసాయి. నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు, ఆ ప్రభుత్వం వచ్చి ఏ రకంగా ప్రజలకు సేవ చేయాలనో ఆ రకంగా చేస్తుంది. ప్రభుత్వం దగ్గర పైసలు లేనప్పుడు, నీకు ప్రభుత్వాన్ని నడపడం చేతగానప్పుడు వదిలేయండి, దాన్ని ఆ పని చేయాలి కదా. ఇగో అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నామంట. అప్పులు తెచ్చి ఇప్పటిదాకా ఎంత అప్పు తెచ్చిరు? 1,52,000 కోట్ల అప్పు తెచ్చిరు. మరి తెచ్చిన అప్పంతా జీతాలు ఇచ్చిర్రు. ప్రభుత్వానికి వచ్చే పైసలన్నీ మీకే అప్పగిస్తా. మరి అన్ని ఆలకే అప్పగించాక నువ్వెందుకే ముఖ్యమంత్రివి? ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క ఎందుకు? మీ క్యాబినెట్ ఎందుకు? మీ దుకాణం ఎందుకు? మీరెందుకు? ఇంకా అన్ని వాళ్ళకే అప్పచెప్తా. ఏమంటే కేసీఆర్ చేయమను, లేకపోతే అలా చూపించమను, లేకపోతే ఉద్యోగులు మీకే పైసలు ఇస్తా, మీరే వంచుకోర్రి. ఇవన్నీ ఇంత చిల్లరగా, ఇంత పేలవమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇక మరి మీరు ముఖ్యమంత్రి ఎందుకు? మీకు అడ్మినిస్ట్రేషన్ ఎందుకు? మీకు ఇంత పెద్ద కాన్వాయిలు, ప్రభుత్వం ప్రజల సొమ్ముతోటి మీరు ప్రతి అడుగు బయట పెడితే జనం సొమ్ముతోనే అడుగు పెట్టి బయట జరిగేది. మరి ఇదంతా దేనికోసము, ఎందుకోసము? ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇగో మీరు ఎట్లా వంచమంటే అట్లా వంచుతా. ఉద్యోగులు సహకరించకపోతే జీతాలు ఇవ్వలేము అంటే జీతాలు, ఈ మాట కేసీఆర్ గారు ఒక 2 నెలల క్రితం చెప్పారు. రాను రాను ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి ఆయన 2 నెలల క్రితము అదే ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఇంటికాడ కార్యకర్తల మీటింగ్ ఏదో వచ్చినప్పుడు అక్కడ మాట్లాడిండు ఆయన. భవిష్యత్తులో వీళ్ళు జీతాలు కూడా ఇవ్వలేరు అంటే ప్రభుత్వాన్ని నడిపేటువంటి తరిక వీళ్ళకి రావడం లేదు. ఏది ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ, ఏది సెకండ్ ప్రియారిటీ, దేన్ని ముందు చేయాలి, దేన్ని వెనకాల చేయాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి ఆ అవగాహన లేదు, ఆ సోయి లేదు. ఓడన చెప్తే అయినటువంటి మనిషి కాదు ఆయన. సో కాబట్టి ఆయన ఒక 2-3 నెలల క్రితమే ఆయన గ్రహించి రాను రాను భవిష్యత్తులో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం పడిపోతుంది, ఆ దుస్థితులు వస్తాయి రాష్ట్రంలో అని చెప్పారు. ఇప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి అది చెప్తా ఉన్నాడు. ఇగో ఉద్యోగులు సహకరించకపోతే, మా దగ్గర పైసలు లేవు, మీరు సహకరించకపోతే మీకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో అని చెప్పేసి ఆయన చెప్పిండు. అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గదే మాట చెప్పిండు. విద్యాశాఖలో ప్రమాణాలు పడిపోతున్నాయి, తెలంగాణకే ఇది అవమానం. ఏం అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు? కొంచెము సిగ్గు, బిడియం. అరే విద్యాశాఖ మంత్రి మీరే, మీకు అర్థమవుతుంది ఆ విషయం. విద్యాశాఖ మంత్రి మీరే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ రకంగా విద్యాశాఖలో ఏమంటారు ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి, ఇది తెలంగాణకే అవమానము అంటే మీ గురించి మీరే చెప్పుకుంటున్నారు. విద్యాశాఖలో ప్రమాణాలు పడిపోతున్నాయంటే విద్యాశాఖ మంత్రిగా మీరు ఫెయిల్యూర్ అన్నట్టే కదా, మీరు ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఇది తెలంగాణకి అవమానం అంటే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే కదా. మరిగా ఇదేందండి అంటే మీరు మాట్లాడేటువంటి మాట మీకే ఈ రకంగా కనపడతా ఉందన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ఏ రకంగా పనిచేస్తూ ఉందో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన శాఖ గురించి ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు. ఈ మాటలే దానికి నిదర్శనం. డైరెక్షన్ లెస్ లీడర్గా నేను ఉండను, ఇక ఏమేమి మాట్లాడుతూ ఉన్నాడో ఎట్ట మాట్లాడుతూ ఉన్నాడో ఆయనకే అర్థం కావాలి. ఇక చూడండి ఆయన మాట్లాడిన కొన్ని ఆనుముత్యాలు మీకు చూపిస్తా. మీరు మాకు స్ట్రేచర్ ఉందా? కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము. అది ఈ మాట ఎప్పుడో చెప్పిరు, నెల జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాం మనము. మీరు ఏం చేయలేదు,
ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఏం చేయలే, హైడ్రా తీసుకురాలే, ఆగం చేయలే, రియల్ ఎస్టేట్ రంగాన్ని, ఇటు వ్యవసాయ రంగాన్ని, ఇటు అన్ని రంగాలను ఏం చేయలే. కానీ అదే పడిపోయింది. వచ్చిన సొమ్మంతా, వచ్చిన ఆదాయం అంతా పందికొక్కులు మేసినట్టు మేసుకుంటా మీరు మంచిగా వచ్చిన ఆదాయ వనరుల మొత్తం గండి కొట్టుకుంటా సంచులు పట్టుకొని కూర్చుంటారు. ఏమన్నా వాగులకు చెర్లకు పోతే చేపల కోసం మొలలు పట్టుకొని పోయినట్టే అట్లా సంచులు పట్టుకొని కౌంటర్లు ఓపెన్ చేసుకొని కూర్చొని ఎస్ఎఫ్టీకి ఇంత, దీనికి ఇంత కమిషను, బిల్లు మీద 10-20% తీసుకుంటా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఆగమాగం చేసి మీరు చివరికి ఇప్పుడు జీతాలు ఇవ్వలేను, నేను నా దగ్గర పైసలు లేవు, మీరు మాకు సహకరించాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక పత్రికలు దిశ పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, వెలుగు పత్రిక ఇవన్నీ మొన్నటిదాకా వార్తలు రాసేటివి. ఏమని జీతాలు పడ్డాయో 1వ తారీఖే వచ్చిందో అని చెప్పేసి రాసినాయి. ఇక రాయకురి ఎట్లా, ఇక జనము తుప్ప ఉంచుతారు. ఇక రాయకురి ఇక అట్లా రాస్తే జనానికి అర్థమైపోయింది, మీ సారే చేతులు ఎత్తేసింది. ఇక్కడ ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయపి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు కట్టి, పిల్లల ఫీజులు ఒక నెల కట్టి, ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. ఇట్లా చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ ఆపే బదులు మీ సంచులు నింపుడు, మీరు ఢిల్లీకి పోతురుగా, ఈ ఢిల్లీకి మోసుకపోయే మూటలు తీసుకపోవుడు, మీ మంత్రులు కౌంటర్లు ఓపెన్ చేసి పెట్టుడు, ఇవి బంద్ చేయొచ్చు కదా సార్. అన్నీ ఇవ్వచ్చు, ఇవి బంద్ చేస్తే అన్నీ ఇవ్వచ్చు. ఏ పాల బిల్లు ఆపాల్సిన అవసరం లేదు, ఇంటికి రాయి ఆపాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి, అంగన్వాడీలు ఇలా ఎవరు ఆపాల్సిన అవసరం లేదు, ఎవ్వరు ఆపాల్సిన అవసరం లేదు. పాపం అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్లు, లేకపోతే ఈ కింది స్థాయి ఉద్యోగులు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి కార్మికులు, గీల జీతాలు ఆపుతందుకే మనకు మనసు వస్తుంది. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆపు, ఒక 2 నెలలు ఆపు, ఒక 2 నెలలు ఆపు. మీ మంత్రులై, ఎమ్మెల్యేలై మీ అలవెన్సెస్ మొత్తం ఆపండి, మొత్తం మీ సొంత పైసలతోనే కట్టుకోరి. అవి ప్రభుత్వంకి బిల్లు పెట్టకుండా మీ కరెంటు బిల్లులు ఇవన్నీ మీరే, మీ కార్లలో కాన్వాళ్ళలో డీజిల్ పోసుకొని పోయేటివి ఇవన్నీ మీరే పోసుకొని తిరుగురి. మీరు తగ్గించవచ్చు కదా మీ ఖర్చులని, మీ దుబారా ఖర్చులని. నువ్వు ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు, బయట పెట్టి లెక్కలు ఇవన్నీ చేయొచ్చు కదా. ఇక ఇట్లా ఆపుతారంట మొత్తం. ఇవి ఆపే బదులు, అట్లా జీతాలు పెండింగ్ పెట్టి ఆగం చేసే బదులు మీ దోపిడీ ఆపండి. మీ మంత్రుల దోపిడీ, మీ దోపిడీ మొత్తం కరప్షన్ మయం అయిపోయింది కదా తెలంగాణ రాష్ట్రంలో. అంతా ఎక్కడ చూసినా ఇదే జరుగుతూ ఉంది. మన ప్రభుత్వ కార్యాలయాలలో కోరలు చాచుకొని కూర్చున్నారు. మీరు చూడండి, 2023 డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఎన్ని ఏసీబీ కేసులు అయినాయి, అంతకుముందు ఎన్ని ఏసీబీ కేసులు అయినాయి ఒక్కసారి మీరు లెక్కలు తీయండి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అవినీతి ఇట్లా పెళ్ళుబుక్కింది. ఏడ చూసినా లంచాలు తీసుకొని దొరికినటువంటి ఆఫీసర్లు రోజుకు 5-6 కనపడతారు వార్తలలోనే. ఇంకా చిన్న చితకాయ బయటకు రాని ఇంకెన్ని ఉన్నాయో. చిన్న ఉద్యోగులు గట్ట చేస్తుంటే పెద్ద ఉద్యోగులు అట్ట చేయాలి. ఆ ఉద్యోగులను ఆడిస్తున్నటువంటి మంత్రులు ఎంత చేయాలి, ఆ మంత్రులను ఆడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు ఎంత కరప్షన్ చేయాలి, ఎన్ని రకాలుగా దోసుకొని తినాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అర్థాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రింగ్ రోడ్ కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక అది అర్థమైందా? రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా ఇందులో నుంచే తీయాలంట. ఎందులో నుంచి తీయాలి? ఇళ్ళ నుంచే తీయాలి. కాళేశ్వరం ఆయన కడుతున్నంట. మేడిగడ్డ పియర్ కుంగిపోయి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా దాని మీద రిపేర్ చేయలేదు. ఎస్ఎల్బిసి కూలిపోయి ఇప్పటికి దగ్గర రేపు 22 తారీఖు వస్తే మళ్ళీ 4 రోజులు అవుతుంది. ఇప్పటికి దాని మీద ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రోబోలు పోతున్నాయి, బయటకు వస్తున్నాయి, లోపలికి పోతున్నాయి, రకరకాలుగా నడుస్తూనే ఉన్నది. ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు అవి రిపేర్ చేస్తారంట ఈయన. నాకు తెలిసి మీరు చూస్తూ ఉండండి, ఇట్లాంటి ముచ్చట్లు చెప్పుకుంటా ఇప్పటికి 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకొక 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఇదే దుకాణం చేస్తారు. తర్వాత మేము చేద్దాం అనుకున్నాం కానీ కేసీఆర్ అన్నీ ఆగం చేసి పెట్టిననే ఆల్రెడీ ఒక ఆయన అన్నాడు. ఎవరు? మన అద్దంకి దయాకర్ అన్న.
కాంగ్రెస్ కొత్తగా ఎమ్మెల్సీ అయ్యిండు. అన్న మాట్లాడుతూ అంటాడు, అన్నింటికి తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని వైఫల్యాలకు కేసీఆరే కారణం, కేసీఆరే కారణము, ఇంకెవరు కాదు. మేము వచ్చిన కాడ నుంచి అద్భుతంగా పనిచేస్తున్నాము, 6 గ్యారంటీలు అద్భుతంగా అది చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఆయన నేను మాట్లాడాడు. అది మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సై పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా, ఏది ఎట్లా పంచాలో మీరే చెప్పు. ఇక నా దగ్గర ఏం లేదు, అన్నా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా, టేబుల్ మీద పెడతా, ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకోండి. ముందు అది మన పెద్దమ్మ గుడి అనుకున్న నీ ఇంటి అమ్మి ముందు ఆడ పైసలు పెట్టు, ఆ ఇల్లుని అమ్మేసి తీసుకొచ్చి ముందు ఆడబెట్టు. నీ ఇంటికి ఇప్పుడు కరెంటు బిల్లులకు కానీ ఇవికి కానీ అన్నీ మొత్తము గవర్నమెంట్ సొమ్మే పోతా ఉంది కదా, అవన్నీ బంద్ చేసే ఫస్ట్, అవన్నీ బంద్ చేయడు. అవన్నీ ఎట్లా చేస్తాడు? ఇట్లా చెప్తానికి మస్తు. అంటే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, రాజకీయ నాయకులు సహజంగానే అబద్ధాలు ఆడతారు. అంటే ఏ పూటకు తగ్గట్టుగా ఆ పూట మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా ప్రజలను ఓట్ల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అబద్ధాలు ఆడుతోడే ముఖ్యమంత్రి అయితే ఇట్లా ఉంటుంది. పొద్దుగా లేస్తే ఇదే ముచ్చట, దీన్ని కప్పుచ్చుకోవడానికి ఇంకొకటి, దాన్ని కప్పుచ్చుకోవడానికి ఇంకొకటి, ఇవే నడుస్తూ ఉంటాయి అన్నమాట. నా నెల జీతం కూడా మీకే ఇస్తా, ఎట్లా పంచుదామో చెప్పు. ఇది జరిగినటువంటి వ్యవహారం, ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తరిక ఇది.